ఢిల్లీ లిక్కర్ కేసు లీలలు అన్నీ ఇన్ని కావు. చిలికి చిలికి గాలివానే అయితాంది. అటు చేసి ఇటు చేసి ఆఖరికి కవితక్కని తీహార్ జైలుకి పంపించేసినారు. పాపం కవితక్క ఎప్పుడు చూసినా ప్రజల్లోనే తిరిగేది, ఎప్పుడు అక్క చుట్టూ జనాలు ఉంటానే ఉండేవాళ్ళు. అట్లాంటిది ఆ జైల్లో అక్క ఒకతే ఎట్టుందో ఏమో, ఓసారి చూసొద్దాం పదండి మనం కూడా. అసలు అక్క తప్పేం చేయలేదు, అక్క కడిగిన ముత్యం అని కార్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఓ ఒకటి కాదు రెండు కాదు, కట్టలు పైసలు చేతులు మారినాయి అని పడిపడని పార్టీలు వాళ్ళు అంటున్నారు. ఉట్టి పుణ్యానికి పగబట్టినట్టే తీసుకుపోయి లేనిపోని బుడద చల్లి అక్కను జైలు వేసిదని కార్ పార్టీ వాళ్ళు చాపిస్తున్నారు. కాదు నిప్పులేందే పోగొస్తుందా అని అవతల పార్టీలు వాళ్ళు అంటున్నారు. ఇట్టా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితక్కను జైలుకు దోలిన కాంచి కార్ పార్టీ వాళ్లకు తతిమ్మ పార్టీ వాళ్లకు పొట్టు కిలికిలి నడుస్తున్నది ఇప్పుడు రాష్ట్రంలో. ఇక ఇదంతా ఇట్టుంటే ఇటు అక్కను తీసుకుపోయి తీహార్ జైలు వేసిన కాంచి అక్కకు అన్ని తీర్ల సౌలతులు ఉన్నాయో లేవో, ఎప్పుడు 10 మందిని ఎంబడేసుకొని తిరిగేటి అక్క వంటలు ఎట్టుంటుందో ఏమో అని అక్క అభిమానులు మస్తు రంది పడుతున్నారట. అంతేకాదు అందరి ఖైదీల లెక్కనే సాధారణ ఖైదీ లెక్కనే ఉంటుందట కవితక్క కూడా జైల్లో. ఇంకో ముచ్చట ఏందంటే తీహార్ జైల్లో ఉన్న కవితక్కతోని ఆ ఉన్న సెల్లుల్నే ఇంకో 2 ఆడ ఖైదీల నుంచి జైలు అధికారులు. అందరు ఒదిగానే ఉంటుందట, అందరు తిన్న తిండే తింటుందట, అందరితోని ముచ్చట్లు పెట్టుకుంటా జైల్లో తిరుగుతుందట. ఇక ఇదిట్టుంటే ఇటు కవితక్కను చూసొద్దానికి అలా ఇంటి ఆయన అనిల్ సార్ జైలు కాడికి పోయిండట. జనంతసేపు కూర్చొని ఎట్టెట్టుంది జైల్లో, ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయా, రందేం పెట్టుకోకు, బయట ఏమేం చేయాలనో అన్ని మేము చేస్తున్నాం, అందరితోని మాట్లాడుతున్నాం, అంత మంచిగా జరుగుతుంది గాని నువ్వేం బెంగ పెట్టుకోకు అని ధైర్యం చెప్పిండట అలా ఇంటి ఆయనే. పాపం అక్కకేమో చిన్న కొడుకు మీదికి పానం గుంజినట్టున్నది. ఏం రంది పెట్టుకోకాను, పరీక్షలు మంచిగా రాయమని చెప్పు అని చెప్పిందట కవితక్క. ఇగో ఇట్టా ఢిల్లీ లిక్కర్ కేసులో అందరు అనుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు ఈడీ ఆఫీస్ కేంచి కోర్టుకు, కోర్టుకేంచి ఆఫీస్ కు, ఆకేళ్ళకి ఆడికేంచి తీహార్ జైలు వరకు పోయింది కవితక్క. మరి చూడాలే కవితక్క కేసు ముచ్చట ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేటిదిగా రేపు.